నాడు నేడు స్కూలు అద్భుతంగా జగన్ గారు దాన్ని ఆధునీకరణ చేస్తే నిన్న అదే స్కూల్కి వెళ్ళి ఇది తండ్రి ముందు కొడుకు పోయాడు, విద్యాశాఖ మంత్రి అట ఆయన. నాకైతే ఉండదు విద్యాశాఖ అవిద్యా మంత్రి వచ్చాడని అనుకుంటాను నేను ఎప్పుడూ కూడా. విద్యాశాఖ కరెక్ట్ మినిస్టర్ రాలేదు, అందువల్లనే అంత కుంటుపడిపోయింది. స్కూల్స్ లో పిల్లలు వెళ్తున్నారా అండి? ఎంత శాతం? దాదాపుగా 1/4% పిల్లలంతా తగ్గిపోయారు. ఆనాడేమో ఎగబడ్డారు పిల్లలు మేము అంటూ, ఈ రోజేమో పిల్లలు లేకుండా చాలా తగ్గిపోతా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా గాలిలో పోయినాయి. అమ్మఒడి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే దాన్ని తల్లికి వందనం అని పెద్ద గొప్పగా పేరు మార్చడం, ఏదో పథకాలు ఆయనయ్యను పేర్లు మార్చుకోవటం వేళ వంతు అన్నట్టుగా అయిపోయింది. పెట్టారు, అదైనా చేశారా అంటే 1 సంవత్సరం ఎగ్గొట్టారు. 2వ సంవత్సరం వచ్చేసరికి అరకొరగా అందులో 30 లక్షల మందిని తీసి పడేశారు. పిల్లల్ని తీసి ఒక్కో ఇంటికి 8,000, 6,000. అసలు ఏంటి ఆ పద్ధతి? ఏంటి వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ ఏంటి? 15,000 ఇస్తాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని మాట ఇచ్చి ఈ రోజు ఆ డబ్బు లేకపోయేసరికి పిల్లల్ని పంపటం మానుకున్నారు. అన్ని విధాలా కూడా స్కూల్స్ ని, విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్న ఈ అవిద్యా మంత్రి లోకేష్ వచ్చిన దగ్గర నుంచి విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. నిన్న కూడా ఈ భామిని స్కూల్లో ఒక ఈవెంట్, దానికి షో ప్లాన్ చేశారు. చక్కగా సెట్టింగ్ వేశారు, భారీ సెట్టింగ్. ఏదో రాజు వేడలే రవితేజములరా అన్నట్టుగా ఈ రాజుగారు బయలుదేరారు పెద్ద గొప్పగా. ఏదో ఈ విద్యా వ్యవస్థ అంతా తన భుజాల మీద మోస్తున్నట్టుగా, తను చాలా కష్టపడుతున్నట్టుగా, చెమట దుడుచుకుంటూ నానా ఇబ్బంది, 18 గంటలు నేను వీళ్ళ కోసమే పనిచేస్తున్నా అన్నట్టు ఫోజ్ ఇచ్చుకుంటా ఆ విధంగా ఆయన వస్తే ఆయన వెళ్ళారు. అది మామూలుగా ఏంటి, PTM అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. అది సర్వసాధారణంగా అన్ని ఎప్పుడు కూడా జరిగేటువంటిది. దానికి అంత పెద్ద షో ఎందుకండి? అంత పెద్ద పబ్లిసిటీ ఎందుకు?